మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నేను ఎలక్షన్స్ తర్వాత నిఫ్టీ ఏదైతే 5% పడిపోయిందో, అంటే లైవ్లో 5% మార్కెట్ క్రాష్ అనేది నేను అప్పుడే చూడడం. ఇలా ప్రీవియస్కి ఇంకెప్పుడైనా జరిగిందా? ఎందుకంటే అలా క్రాష్ అయ్యాక ఎంత నెక్స్ట్ డేకి ఏంటి రియాక్షన్? లేచిందా, అలాగే ఉందా? లేకపోతే ఒక 1 month తర్వాత పరిస్థితి ఏంటి, 1 year తర్వాత పరిస్థితి ఏంటి? అంటే హిస్టరీ చార్ట్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. రైట్. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? నిఫ్టీ 5% డౌన్ అనేది అంటే రెగ్యులర్గా జరగదు కానీ బట్ హిస్టారికల్గా 20-30 సినారియోస్లో డౌన్ అయిందండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ 12% కూడా డౌన్ అయినవి కూడా ఉన్నాయి. 12% సింగిల్ డే డ్రాప్. అంటే ఓవర్ పీరియడ్ టైంలో 13-40 డౌన్ అయితే మనం రిసెషన్ టైంలో చూస్తాము, ఓవర్ పీరియడ్ టైంలో. బట్ సింగిల్ డే ఫాల్ అంటే మన కోవిడ్ అప్పుడు మనం చూసాం అనుకోండి, March 23rd మన రీసెంట్ కోవిడ్ 2020లో March 23rd 12% అండి, 12.9%, లిటరలీ 13% డౌన్ అయింది సింగిల్ డే అండి. ఆ పెయిన్ ఊహించుకోండి ఎంత ఉంటుంది అప్పట్లో. ఓకే, ఆల్మోస్ట్ 13%. అండ్ వ్యాక్సిన్స్ లేవు. అంటే చైనా, మన విజువల్ చూసాం ఆ టైంలో, చైనా వాళ్ళు రోడ్డు మీద ఎలా చనిపోవటం. అవి చూసిన తర్వాత ఏంటంటే ఇక యుగాంతరం వచ్చేసిందేమో, మనిషి లైఫ్ అయిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే ట్రీట్మెంట్ ఏంటో తెలియదు, ఎందుకు అలా పడిపోతున్నారో తెలియదు, అంతగా ప్యానిక్ అయిందనమాట. ఆ టైంలో మార్కెట్ ఎంత క్రాష్, 13% క్రాష్ అయిపోయింది రీసెంట్గా. అండ్ దాని తర్వాత వితిన్ 1 monthకి 22% మార్కెట్ రికవర్ అయిందండి. 22% వితిన్ 1 monthకి. తర్వాత అంటే 1 year తర్వాత చూస్తే 94% పెరిగిందండి మార్కెట్. 94%. దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ టెంపరీలో అది చాలా ఎక్కువ ప్యానిక్ ఉంటుంది అనమాట. బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది. రీజన్ అదే. అలాగే 2004 May 17th అండి, మార్కెట్ సింగిల్ డే 12% పడింది, 12.2% డౌన్ అయింది. అండ్ 1 month తర్వాత చూస్తే +8% పెరిగింది 1 month తర్వాత చూసుకుంటే. అండ్ 1 year తర్వాత చూసుకుంటే 43% పెరిగింది. అది 2004లో. అంటే 2008 అండి, ఇది అమెరికన్ రిసెషన్ చాలా స్ట్రాంగ్ అనమాట. అది October 24th 12% పడింది మార్కెట్, 1 single డే. వితిన్ 1 month కల్లా అది మళ్ళీ 5% పెరిగింది. వితిన్ ద 1 year కల్లా 93% పెరిగింది. నెక్స్ట్ 2008 ఒకటి January 21st అండి, అది 8% డౌన్ అయింది మార్కెట్. 1 month తర్వాత చూసుకుంటే రికవర్ అయింది. అంటే 1 year తర్వాత చూస్తే మాత్రం -46, ఎందుకంటే ప్రొలాంగ్డ్ డౌన్ ట్రెండ్ ఉంది 2008లో కాబట్టి. తర్వాత 2020 March 12th అండి, 8% డౌన్ అయింది సింగిల్ డే. అండ్ 1 month తర్వాత చూసుకుంటే 5% డౌన్లో ఉంది. బట్ 1 year తర్వాత చూసుకుంటే 56% పెరిగింది. ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మార్కెట్ ఎక్కువ సార్లు 1 monthలో రికవరీ కాకపోవచ్చేమో కానీ 1 year తర్వాత రికవరీ పర్సంటేజ్ లిటరల్లీ 90%. లిటరల్లీ 90% రికవరీ రేట్ ఉంది మనం 1 year కనుక చూసుకుంటే. అందుకని షార్ట్ టర్మ్లో ఎస్, మార్కెట్ ఈజ్ టూ మచ్ వాలటైల్. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎకానమీ, కంపెనీ ప్రాఫిటబిలిటీ డస్ మ్యాటర్ అంతే. యాజ్ లాంగ్ యాజ్ కంపెనీలో ఈ ఎర్నింగ్స్ పెరిగే కొద్దీ, ఎర్నింగ్స్ బ్రేక్అవుట్ వస్తే, ఎర్నింగ్స్ ఎస్కలేషన్గా బాగా స్పీడప్ అవుతుంటే వాటిని రీరేటింగ్ చేస్తారు, క్వాంటమ్ బీయింగ్ చేస్తారు అన్నమాట అందరూ. అందుకని ఎర్నింగ్ డస్ మ్యాటర్ అంతే. అందుకని ఎకానమీ హెల్తీగా ఉండి, కంపెనీస్ హెల్తీగా ఉంటే ప్రతి ప్యానిక్ టెంపరీ అనమాట. అంటే మోర్ ఓవర్ ఇండియాలో రిసెషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ జీడిపి గ్రోత్ పెరగడం తప్ప తగ్గటాలే ఉండదు. వెస్ట్రన్ కంట్రీస్ ఏంటంటే అక్కడ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది, కాబట్టి తొందరగా రిసెషన్కి వెళ్ళిపోతాయి. యూజువల్గా రిసెషన్ అంటే మీనింగ్ ఏంటంటే 2 quarterly గ్రోత్ కనుక నెగిటివ్గా వచ్చింది అనుకోండి, ఈ కాల్డ్ యాజ్ ఏ రిసెషన్ అంతే, దాని పేరు ఇంక అంతే. అది నిజంగా ఎఫెక్ట్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఒకప్పుడు పెట్టిన డెఫినేషన్ అనేది ఇవాళ రిపోర్ట్లు ఏంటంటే ప్రతిసారి అలా జరుగుతుంది. అందుకని ఇప్పుడున్న మోడర్న్ రిసెషన్ అన్నీ కూడా టెంపరీ, 1 week 10 days ఉండే రిసెషన్ అనమాట ఇవన్నీ. ఇంతకుముందు ప్రొలాంగ్ డౌన్ ట్రెండ్ కాదు. అందులో ఇండియా లాంటి వాటిలో అసలు రిసెషన్ రావు, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషనే ఎక్కువ ఉంటుంది. అందుకని తక్కువ ఉంటుంది ఇండియాలో రిసెషన్ లాంటివి. వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చింది అనమాట. ఏదైనా కానీ వెస్ట్రన్ స్టాక్స్ వల్ల ఆ టైంలో వచ్చిన ప్యానిక్ తోటి టెంపరీగా అన్ని మార్కెట్లు డౌన్ అవుతాయి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది గ్లోబల్ కనెక్టివిటీ కాబట్టి. బట్ ఒకసారి ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికవరీ పాత్ ఉంటుంది. మనం 140 crore పాపులేషన్ అండి, ఇండియన్ కావాల్సిన గూడ్స్ మనం ప్రొడ్యూస్ చేసినా సరే మినిమం గ్రోత్ ఉంటుంది. అందుకని ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వదు, లోకల్ గ్రోత్ మీద డెవలప్ అవుతుంది అనమాట. అందుకని మనకి తక్కువ ఉంటుంది ప్యానిక్లు ఇవన్నీ. బట్ 2008లో వచ్చిందైనా, రిసెషన్ వచ్చిందైనా అది గ్లోబల్ ఈవెంట్ కాబట్టి మనం పడ్డాం కాబట్టి మన ఓన్గా డౌన్ అయింది ఏం లేదండి ఇక్కడ. అందుకని ఇండియన్ సెంట్రిక్ మీద తక్కువ ఉంటుంది, బట్ వెస్ట్రన్ వచ్చేది ఎక్కువ ఉంటుంది. వచ్చినంత స్పీడ్గా పెరిగింది ఈ ప్యానిక్ అయిన ప్రతిసారి కూడా. కాకపోతే ఇయర్లీ 1 లేదా 2 సార్లు, బట్ ఎక్కువసార్లు ప్యానిక్ అయిన మార్కెట్ మాత్రం 2008లో ప్రొలాంగ్ డౌన్ ట్రెండ్ అది. అంటే ఆ టైంలో ఏం సినారియో జరిగింది? అమెరికాలో రియల్ ఎస్టేట్ బబుల్ బ్లాస్ట్ అయింది అక్కడ. ఓకే, దాంతో లెహ్మన్ బ్రదర్స్ బ్యాంక్రప్ట్ అయిపోయింది, కొన్ని బ్యాంకులే బ్యాంక్రప్ట్ అయిపోయినాయి ఆ టైంలో అమెరికాలో.
ఈ రియల్ ఎస్టేట్ లోన్ ఇచ్చిన బ్యాంక్స్ అన్ని కూడా. అది రియల్ ఎస్టేట్ చాలా పెద్ద సెక్టర్, దాంతో ఆ వరల్డ్ వైడ్ పడింది ఎఫెక్ట్. ఇండియాలో ఎఫ్ఐఎస్ అంటే నథింగ్ బట్ అమెరికన్సే, అంటే స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 60% కంట్రోల్ చేస్తుంది అమెరికా లోన్గా. అందుకని అమెరికాలో ఏదైనా ఎఫెక్ట్ రిఫిల్ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్గా ఉంటుంది. అందుకని 2008లో వచ్చినన్ని గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ 5% ఎప్పుడు రాలే మనకి. ఇయర్లీ ఒకటిసారి వస్తుంది కానీ అంత ఎక్కువ రాదు. అయితే ఈ మధ్యకాలం బాగా తగ్గిపోయింది, ఏం రావట్లేదు. మొన్న ఎలక్షన్స్ ఈవెంట్ అన్న ఒకటి వచ్చింది కదప్ప, కోవిడ్ తర్వాత మళ్ళీ అంతగా రియాక్ట్ అయింది మొన్న ఎలక్షన్స్ అప్పుడే, అంటే 4 years తర్వాత. అంటే విఏఎక్స్ ఆ రేంజ్లో 40% పెరిగిందంటే విఏఎక్స్ మీరు ఊహించుకోండి ఎంత పెద్ద ప్యానిక్ మొన్న వచ్చింది. అంటే 4 years తర్వాత 40% అట్లా పెరగటం. యాక్చువల్ సింగిల్ డే విఏఎక్స్ ఆ రేంజ్లో పెరగటం నేను కోవిడ్ అప్పుడు కూడా చూడలేదు. బహుశా అది 20-30 years బ్యాక్ వచ్చి ఉండొచ్చు సింగిల్ డే రైజ్ అవటం అనేది. ఓకే, సో మొత్తాన్ని చూస్తే ఎస్, సడన్గా ఎగ్జిట్ పోల్స్కి ఆపోజిట్లో, ఎగ్జిట్ పోల్స్లో 1 way రూట్ అన్నారు, అది 1 way రూట్ కాదు, ఆగిపోయింది అది కంప్లీట్గా. అండ్ వాళ్ళు 400 అని చెప్పేసి పబ్లిసిటీ బాగా ఇచ్చుకున్న సర్కల్ కనీసం 300 కూడా దాటిపోయే సర్కల్లా ఒక్కసారి ఉంది. పైగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్న యూపీ నుంచి హిందీ ల్యాండ్ నుంచి తగ్గడం వల్ల ప్యానిక్ అవుతుంది. వెరైటీ ఏంటంటే మొత్తం వాళ్ళకి తగ్గింది 1% ఓటింగ్ అంతే ఇండియా లాస్ట్ ఎలక్షన్తో పోల్చుకుంటే. బట్ ఎంపీ సీట్లు మాత్రం దగ్గర ఒక 60 దాకా లాస్ అయ్యారు 1% తగ్గితేనే. అండ్ వేరే వాళ్ళు పుంజుకోవటం వల్ల మార్కెట్ నెగిటివ్ థింక్ చేస్తుందన్నమాట. ఈసారి ఈ ఎలక్షన్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్న వాళ్ళు ఏమో ఓడినట్టు సాడ్గా ఫీల్ అవుతున్నారు, మూడోసారి ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళందరూ ఏమో గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ జనం అందరం మేము చేసింది రైట్ అని చెప్పేసి పబ్లిక్ థింక్ చేస్తున్నారు. అండ్ ఓటింగ్ మిషన్లో మా మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఫేర్గా జరిగిందని చెప్పేసి ఓటింగ్ మిషన్లో హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. మొత్తం చేస్తే అన్నీ హ్యాపీగా జరుగుతుంది అనమాట. మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఈసారి గెలిచిన వాళ్ళు సాడ్గా ఫీల్ అవుతున్నారు ఎనఫ్ మెజార్టీ రాలేదని. అండ్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళందరూ ఏమో వాళ్ళేదో గెలిచినట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ చూడని సక్సెస్ చూసారు, మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. మేబీ అంటే వాళ్ళు అంటే బలం పెరిగింది అని గుర్తుపట్టడం తప్ప వాళ్ళ పదవి ఆక్యుపై చేసింది ఏమి ఉండదు కదా. ఏదైనా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే బీజేపీ, దాని 240 అలోన్గా ఉంది. నియరెస్ట్ పార్టీ కాంగ్రెస్ 99 ఉంది. అందుకని ఈమెను చంద్రబాబు నాయుడు అండ్ నితిన్ సపోర్ట్ చేయకపోయినా సరే అండ్ బీజేపీకి ఈజీగా దాటిపోద్ది. ఈ రోజు వాళ్ళ నెంబర్ 303, అది కావాల్సిన ఫిగర్ ఎంత 275 కాబట్టి అది ఈజీగా రీచ్ అవుతారు. అందుకని ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు వర్క్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఓకే, బట్ ఏదైనా సరే ఆ అన్సర్టనిటీ కూడా మార్కెట్ బేర్ చేయలేకపోయింది, దాంతో ఒకసారిగా పడిపోయింది. ఎంత డ్రాప్ అయిందంటే స్టాక్స్ 20-30 మరి దారుణంగా. అంటే రీసెంట్గా వింటూనే ఉన్నాను, నాకు 80 లక్షల నష్టం జరిగిందని ట్వీట్స్ కానీ ఇలాంటివి చూసి. F&O's లో హైలీ డేంజర్ అండి. ఆ రోజు ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా బాగుంటే, ఎందుకంటే F&O స్టాక్స్ అన్ని 20-30 అంటే ఈ కాంట్ బేర్ ద పెయిన్ అనమాట. సో ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఆర్ బెస్ట్ అంటారు కన్జర్వేటివ్ వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు అట్లీస్ట్ గుండెల మీద చేసుకుని ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో 8% పట్టడం కూడా అదే చూడటం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.